అందరికి నమస్తే. ఒక మంత్రి, నేనే ముఖ్యమంత్రిని అనుకునే ఒక మంత్రి ఒక సర్వే చేయించినట్ట. ఆ సర్వే మొత్తం చేయించలే, ఎందుకంటే ఆయన ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మరి ఎమ్మెల్యేలను లైన్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ సర్వే చేయించిండ్రా, లేకపోతే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి బాధ్యతగా ఆ జిల్లా మాత్రమే సర్వే చేయించిండా, ఇంకా ఏం చేసిండో తెలియదు. కానీ సర్వే రిపోర్ట్ మాత్రం చాలా షాకింగ్గా వచ్చిందట. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే కూడా చాలా ఉబలాట పడి నా కాన్స్టిట్యూన్సీలో కూడా చేయించన్నా అని అడిగినట్టు ఆ మినిస్టర్ని. ఆయన కూడా చేయించుకున్నాడు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ప్లస్ జగిత్యాల నియోజకవర్గం 13 నియోజకవర్గాల సర్వే చేసిరట. సర్వే చేస్తే 13కు 13 కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదంట. కాంగ్రెస్ అప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆ మొన్న ఎలక్షన్స్ వచ్చిన దానిలో 40% 50% తక్కువ వస్తున్నాయంట. మొత్తం వాళ్ళు ఇష్టపూర్వకంగా డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే. ఆయన ఎవరో కాదు, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన నెంబర్ 2 కదా గవర్నమెంట్లో. ఆయన చేయించుకున్న సర్వే. ఏ జిల్లా చేయించుకున్నాడు అంటే వరంగల్ జిల్లా చేయించుకున్నాడు. వరంగల్ ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ చేయించుకుంటే చాలా దారుణమైన రిపోర్ట్ వచ్చిందంట. ఆ రిపోర్ట్ని తీసుకొని నెంబర్ 1 ముఖ్యమంత్రి దగ్గర పోయినట్ట. నేను నెంబర్ 2 ముఖ్యమంత్రి, నెంబర్ 1 ముఖ్యమంత్రికి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత చాలా చర్చ జరిగింది, చాలా విషయాలు జరిగినాయి. ఈ అన్ని అంశాల మీద మాట్లాడే కన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఇక మనకు తెలుసు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు కలిపి అక్కడ ఉన్న జనగామ, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగులో సీతక్క పరిస్థితి కూడా బాగాలేదంట. సీతక్క మీద కూడా జనం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారంట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరే ఉండే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఆమె వ్యవహారం పూర్తిగా మారిపోయింది. ఆమె కొంతమందిని పెట్టి షాడో పరిపాలన చేస్తున్నారు. ములుగులో షాడో పరిపాలన అంటే ఆమె చెయ్యదు. ఆమె ఎవరికో అప్పచెప్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇంత అవుతుంది, పోతుంది. అవసరమైతే ఎవరి తరపున వీళ్ళు బెదిరిస్తారు. ఇసుక దందాలు, రకరకాల కిరికిర్లు. ఎట్లుంటుంది? ఎమ్మెల్యే స్వయంగా చేస్తేనో వ్యవహారం వేరే ఉంటుంది, మినిస్టర్ కూడా కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. కానీ మొత్తం షాడో ఎమ్మెల్యేలను పెట్టి అందరు ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు షాడో ఎమ్మెల్యేలను బామార్దుల రంగంలోకి దింపినారు, తమ్ముళ్ళ రంగంలోకి దింపినారు. చాలా నియోజకవర్గాలు, నాట్ ఓన్లీ వరంగల్, రాష్ట్రంలో చాలా జిల్లాలలో జరుగుతుంది. మరి ఇక వాళ్ళు ఎట్లుంటుంది? బాధ్యత ఉన్నోడు ఎమ్మెల్యే అయితే కొద్దిసేపు భయపడతాడో, బాధపడతాడో, మాట్లాడతాడు. షాడో ఎమ్మెల్యే ఏముంటుంది? ఆయనకేం సంబంధం ఉండదు. ఎంతసేపటికి ఎంత వచ్చింది, ఎంత పోయింది లెక్కలే ఉంటాయి తప్ప మనకేంది అన్నట్టు ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ కూడా ములుగులో అట్లాంటి షాడో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారంట. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారో తెలియదు. కానీ ఇక కొండా సురేఖ సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొండా సురేఖ గారు స్వయంగా ఓడిపోవడానికి మెట్లేసుకున్నారు. ఎట్లా ఓడిపోవాలి అనే ఒక పుస్తకం కనుక రాస్తే కొండా సురేఖ గారు ఈజీగా తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు, రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతుంది, అందరూ కొనుగోలు చేస్తారు ఆ పుస్తకాన్ని. 30 రోజుల్లో చదివేతాలు పెడితే. ఇంకా మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అట్లే ఉంది. గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు స్వయంగా వ్యతిరేకత మూటగట్టుకున్న వాళ్ళు కొంతమంది, స్వయంగా అంటే వాళ్ళు అందుబాటులో ఉండకపోవడం, లేకపోతే షాడో ఎమ్మెల్యేని పెట్టి మేనేజ్ చేయడం, లేకపోతే స్వయంగా దందాలకు దిగడం, తర్వాత నోటి దురుసు, తర్వాత పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా సొంత ప్రయోజనాల కోసం వాడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయని జనాలు ఇచ్చిన రిపోర్ట్. ఇది మనం చెప్తున్నది కాదు. సొంత పార్టీ మంత్రి చేయించిన సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఇచ్చినట్ట. ఇట్లా ఉందన్న వరంగల్లో ఏం పరిస్థితి బాగాలేదు, మా ఎమ్మెల్యేలు అసలు ఎవరు పెద్దగా అంటే అప్పటికిప్పటికి అసెంబ్లీ రిజల్ట్కు చూస్తే ఇప్పటికి చూస్తే అసలు చాలా దారుణంగా పడిపోయింది, ఈ పరిస్థితి బాగాలేదు. ఆ సర్వేలో మాట అన్నారంట, ఖమ్మం కూడా వేద్దాం సార్ అన్నారంట, ఖమ్మం జిల్లా కూడా వేద్దాం సార్ అన్నారంట. పైసలు కదా అంటే అంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ ఖమ్మంలో ఏమవుతుందో నాకు తెలుసులే, ఖమ్మం నాకేం అవసరం లేదు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న వరంగల్ మాత్రమే చేద్దామన్నారంట. వరంగల్ కాడికి చేపించుకున్నారంట. చేపించుకుంటేనే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయంట. ఒక్కరు ఎమ్మెల్యే వరంగల్ ఉన్న 12, తర్వాత జగిత్యాల, ఈ 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదంట. 13కు 13. ఆ సర్వే రిపోర్ట్ తీసుకొచ్చి రేవంత్కి ఇచ్చి దాని మీద డిస్కస్ చేసిర్రంట. తర్వాత కొంతమంది వరంగల్ వాళ్ళని కూడా పిలిచి చెప్పిర్రంట విషయం, ఇట్లా ఉంది మీ దగ్గర సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని. అంటే అదంతా ఫేక్ సర్వే అన్నారంట వాళ్ళు. అయితే అది నేనే చేయించాను పొంగులేటి చెప్పుకున్నానంట. నేను చేయించిన సర్వే ఫేక్ సర్వే కాదు, ఎవరో చేయించిన సర్వే కాదు, ఇది నేను సొంతంగా చేయించిన సర్వే అని చూపించినట్ట. ఆ సర్వే సంస్థ పేరు చెప్పాలంటే ఆయన అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయించుకున్న సర్వే, ఆయన సొంతంగా చేయించుకున్న సర్వే సంస్థ వాళ్ళు చేయించిన సర్వే అది.
ఇక దీని తర్వాత ఇప్పుడు వరంగల్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే సరే మా దగ్గర సర్వే చేయించింది ఇట్లా ఉంది కదా, వాళ్ళ రాష్ట్రంలో మిగతా కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది అది కూడా చేయించండి, మీకు తెలుస్తుంది కదా. మా మీద ఎందుకు పడతారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా మీద పెత్తనం చలాయించడానికే ఇదంతా చేస్తున్నాడు. అసలు మిగతా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ఉమ్మడి జిల్లాలు, ఇంకా 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, వరంగల్ ఒకటి పోతే మొత్తం చేయండి సర్వే, అప్పుడు తెలుస్తుంది మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందో. మాదే కాదు రాష్ట్రంలో అందరి పరిస్థితి గట్లే ఉంది, మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు, మేము జనాలనే ఉన్నాము, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది తప్ప మా మీద వ్యతిరేకత తెలియదని కొంతమంది అంటే మంచిగా పనిచేస్తూ ఉంటారు కదా, కొంతమంది జనాల్లో అందుబాటులో ఉండి సరే ఉన్నకాడికి గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత పని చేసుకుంటా ఇక సొంత పరపతిని పెంచుకునే ప్రయత్నం, ప్రభుత్వం మీద నెగిటివ్ ఉన్నా మా ఎమ్మెల్యే మంచోడే, ఆ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని అనిపించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అనిపించుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు మాత్రం చెప్తున్నారండి ఇట్లాంటి మాటలు. మీరు మొత్తం చేయించండి, పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కానీ మా మీద కాదు, మేము జనాల్లో ఉంటున్నాము, వాళ్ళకి సీఎంఆర్ చెక్కులు ఇస్తున్నాము, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నాము. నేను మొన్ననే పోయినా నాకు మస్తు జనమంతా ఆదరణ కనిపించింది, నాకు అట్లేం లేదు నాకు అని కొంతమంది చెప్పుకుంటారండి. కానీ నిజానికి ఈ చూసిన తర్వాత అంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రిపోర్టు, ఆయన చేయించుకున్న సర్వే రిపోర్ట్లు అవి చూసిన తర్వాత పరిస్థితి చేయించక ముందే తెలుసు, చేయించిన తర్వాత ఇంకా ఆయనకు బాగా అర్థమైంది, ప్లస్ గవర్నమెంట్ కూడా బాగా అర్థమైంది. కానీ రాష్ట్రంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మీరు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు మీ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుందో ఈ సర్వే సంస్థల కన్నా అక్కడ ఉండే జనాలకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేరు, చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల పనులు చేస్తలేరు. కనీసం వాళ్ళ జేబులో పైసలు చేద్దామంటే జేబులో పైసలు ఉండాలి. కనీసం మీ ఊరికి వస్తారు, మీ ఊర్లో ఏదైనా అడిగితే కనీసం మోరో గీరో అడిగితే తొందరగా ఒక అధికారం పురమాయిద్దామంటే కూడా ఆయన పైసలు అంటాడు ముందే ఆఫీసర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సంవత్సరంన్నరలో ఈ 1.5 ఇయర్లో కనీసం కంసే కం పని కూడా చేయలే వీళ్ళు. కనీసం అంటే సరే ఎమ్మెల్యే గెలిచిండు కదా, మా కాన్స్టిట్యున్సీలో పలానా పని చేసిండు, ఈయన ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాత మా కాన్స్టిట్యున్సీలో పలానా పని అయింది, లేకపోతే పలానా సమస్య ఉండే తీరింది, ఎవ్వరు చెప్పుకోవడానికి దొరుకుతలేవు. ఏమన్నా వేల మీద లెక్క పెట్టినంత ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనతో చేయగలిగారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే జనాలకు పోయినప్పుడు జనాలు ఎవరైనా ఏమని అడిగితే చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, చాలా దురుసుగా. రైతు బంధు గురించి ఎవరైనా అడిగినారు, రైతు భరోసా సార్, రైతు భరోసా రాకపోయా అంటే వస్తలేవా, రుణమాఫీ కాకపోయా సార్ అంటే అయిపోయింది రుణమాఫీ, ఇంకేడు ఉంది రుణమాఫీ, అప్పుడు ఇచ్చేసినాం, నీకు రాకపోతే నేనేం చేయాలి. ఇట్ట ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలు నాట్ ఓన్లీ వరంగల్, నేను చెప్పేది రాష్ట్రంలో మొత్తం ఉన్నారు. చూస్తలేమా మనం? మొన్న చూలే కానపూర్ ఎమ్మెల్యే ఎడమబొజ్జు పాపం రైతులు వాళ్ళు పండించిన ధాన్యం ప్రభుత్వం ఉండలేదని చెప్పేసి ధర్నా చేస్తుంటే అటుకెళ్ళి పోతా ఉత్త కార్లో చూసుకుంటా పోతా ఇంకా దిగి అసలు వీళ్ళు రైతులే కాదన్న పోలీసు వాళ్ళతో కథం, చలో మేము రైతులం కాదంటవా, గో ఇదే మా ఒడ్లు, ఇంకో ఆయన ఒడ్లు, ఈయన ఒడ్లు, ఎట్లా అంటావు నువ్వు అని చెప్పేసి మొత్తం చుట్టుముట్టి చేరి కొట్టాడ పెట్టుకుంటే లాస్ట్కి క్షమాపణ చెప్పి పోయిండు. అక్కడ రైతులైతే మర్చిపోరు కదా, ఈయన గెలిపిస్తే ఇదా చేస్తున్నదని. అట్లా చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలను ఏదో ఒక విషయంలో అడుక్కున్నారు. అక్కడెక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆయన ఇటు పోతుంటే మహిళలు కనిపించిండ్రు, ఆయన ఆపిండు, బాగున్నారమ్మా అని పలకరించిండు. పలకరించిన తర్వాత సార్ మాకు తులం బంగారం వస్తలేదు సార్ అని అడిగినారు. అడిగితే ఇంకా తులం బంగారం రాదమ్మా, తులం ₹1,00,000 అయింది, ఇంక ఇయ్యలేం బంగారం అయిపోయింది. మొదలే జనాలు ఎట్లా ఉన్నారు, ఎంత అసంతృప్తితో ఉన్నారు. అసలు అన్ని రంగాలు, ఊర్లో కరెంటు పోతుంది, రైతులకు తిప్పలు, మంచినీళ్ళు నినుమన్నర దాకా మంచినీళ్ళ సమస్యలు, తర్వాత సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఊర్లు మొత్తం పాడుపడిపోయినాయి, అక్కడ కొన్ని సమస్యలు, తర్వాత రైతుల సమస్యలు, రైతు బీమా కడతలేరు. ఎంత దరిద్రం! వీళ్ళేమి ఇవ్వలేరు కదా. ఇప్పుడు రైతు చచ్చిపోతే ఆయన దినాల లోపు ఇంటికి ₹5,00,000 వస్తుండే, దానికి సంబంధించిన 70 కోట్లు 80 కోట్లు కట్టలే. వీళ్ళు అందాల పోటీలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ఇస్తారా? రైతు చచ్చిపోతే వారం రోజుల రైతుకి ఉన్న పైసలు ఇస్తారా? వీళ్ళు ఇవ్వలేరు, ₹1 కూడా ఇవ్వరు. ఆ ఎంఆర్ఓకి చెప్తే ఆ ఎంఆర్ఓ ఏదో 10,000 20,000 పంపిస్తారు గంతే. అది మంచి స్కీమ్, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా మంచి స్కీములు కొనసాగించాలా. ఆరోగ్యశ్రీ కొనసాగుతలేదా ఎప్పటి నుంచో? అది కూడా రైతులకు బీమా, రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరా నిలవడం, అది మంచి స్కీమ్. కానీ పట్టించుకోలేదు. వాళ్ళకు 70 కోట్ల ప్రీమియం కట్టలేకపోయారు. ఇట్లా ఉన్నది ప్రభుత్వం. ఇంత నిర్లక్ష్యం చేస్తే పరిపాలన పోయింది, తర్వాత అభివృద్ధి పోయింది, జనాలకు స్కీమ్స్ లేవు, సంక్షేమం లేదు. ప్రభుత్వం ఇట్లా అన్నిట్లా అటర్ఫ్లాప్ అయింది. సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా పోవాలి, ఓసారి అటో ఇటో అవుతుంటాయి. కానీ రెండింటికి రెండు పండుకుంటే ఏడ ఏం కట్టింది లేదు, ఏడ ఇంత పునాది తీసింది లేదు, ఏడ
ఓ బిల్డింగ్ కట్టి ఓపెన్ చేసింది లేదు, ఎవరికి పేదలకు ఓపెన్ చేసింది లేదు. ఇసుక దందా, ఆ దందా, ఈ దందా నడుస్తుంది మంచిగా ఆ ఏరియాలో అయితే. ఇంకా ఎనీవే వరంగల్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వే రిపోర్ట్లు అంటేనే చేయించేతోళ్ళు భయపడే స్టేజ్ ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా భయపడుతుంది. సర్వే రిపోర్ట్ అంటేనే గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇప్పుడు బాగా చదివినోడేమో కొద్ది టెన్షన్ ఉంటుంది, అయినా సరే వాడు 100 మార్కులు వస్తాయి అని టెన్షన్ ఉంటాడు. కానీ ఇది ఏం చేయలేదు, ఇక్కడ అసలు పాస్ అవుతామే లేదని టెన్షన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.